అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాటి మన కథ తల్లికి మనీ ఆర్డర్. అమ్మా, మీ అబ్బాయి మనీ ఆర్డర్ పంపాడు. పోస్ట్ మ్యాన్ అమ్మ వైపు చూస్తూ తన సైకిల్ ఆపాడు. అమ్మ తన కళ్ళద్దాలను క్లీన్ చేసి చూస్తుండగా ఒకసారిగా ఆమె కళ్ళలో మెరుపు కనిపించింది. చూడు నాయనా, ముందు నన్ను కొడుకుతో మాట్లాడనివ్వు. అతని వైపు ఆశగా చూసింది. కానీ అతను అమ్మను తప్పించడానికి చూశాడు. అమ్మా, నాకంత సమయం లేదు కాబట్టి నేను మీ కొడుకుతో ప్రతిసారి మాట్లాడించాలంటే అవ్వదు. పోస్ట్ మ్యాన్ తను తొందరగా వెళ్ళాలని చెప్పేలోపే అమ్మ మళ్ళీ అడిగింది. కాసేపే కదా నాయనా, నువ్వు నెలకొకసారి వస్తావు. కాసేపు మాట్లాడించలేవా? అమ్మా, ప్రతిసారి ఇలా మాట్లాడాలని పట్టుబట్టకు అంటూ అమ్మ చేతిలో డబ్బు పెట్టే ముందు పోస్ట్ మ్యాన్ తన మొబైల్ డయల్ చేయటం ప్రారంభించాడు. ఫోన్ తీసుకొని మాట్లాడండి, కానీ ఎక్కువ మాట్లాడకండి, డబ్బులు కట్ అవుతాయి అంటూ అమ్మకి ఫోన్ అందచేశాడు. ఆమె చేతిలోకి మొబైల్ తీసుకొని ఫోన్లో కొడుకు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత తృప్తి చెందిన అమ్మ ముఖంలో చిరునవ్వు మెరిసింది. అమ్మా, ఇదిగో 1000 రూపాయలు అంటూ 10 100 రూపాయల నోట్లు అమ్మ చేతికి ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న అమ్మ లెక్క పెడుతూ పోస్ట్ మ్యాన్ను ఉండమని సైగ చేసింది. ఇప్పుడేమైందమ్మా, నన్నెందుకు ఆపుతున్నావు? ఈ 100 రూపాయలు తీసుకో నాయనా. ప్రతి నెల మనీ ఆర్డర్ తెస్తావు, అలాగే కొడుకుతో కూడా మాట్లాడిస్తావు. ఏదో ఒక ఖర్చు అవుతుంది కదా. అరెరే అమ్మా, అది ఉండనివ్వండి అంటూ అతను తిరస్కరిస్తూనే ఉన్నాడు. కానీ బలవంతంగా 100 రూపాయలు తన పిడికిలిలో పెట్టింది. మరియు అతను అక్కడి నుంచి తిరిగి వెళ్ళాడు. తన ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మ కూడా అతనిని ఆశీర్వదిస్తూ తను కూడా లోపలికి వెళ్ళింది. ఎవరో భుజం మీద చెయ్యి వేయటంతో పోస్ట్ మ్యాన్ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ఊరికి చెందిన తనకు పరిచయస్తుడైన ముఖం అతనిది ఎదురుగా నిలబడి ఉన్నాడు. తన ఎదురుగా మొబైల్ ఫోన్ షాప్ నడుపుతున్న ప్రసాద్ని చూసి ఆశ్చర్యపోయాడు పోస్ట్ మ్యాన్. ఏంటి తమ్ముడు, నువ్వు ఈ సమయంలో షాప్లో ఉండాలి కదా అన్నాడు. నేను ఒకరిని కలవాలని ఇక్కడికి వచ్చాను, కానీ నిన్ను ఒక విషయం అడగాలని ఉంది అన్నాడు. హా, అడుగు, పర్వాలేదు. నెల నెల ఇలా ఎందుకు చేస్తున్నావు బ్రదర్ అన్నాడు. నేనేం చేశాను అని పోస్ట్ మ్యాన్ ఉద్వేగానికి గురయ్యాడు. ప్రతి నెల ఈ అమ్మకు నీ జేబు నుండి డబ్బులు ఇస్తున్నావు, నాకు కూడా డబ్బులు ఇచ్చి కొడుకులాగా ఫోన్ చేసి మాట్లాడిస్తున్నావు. ఇలా ఎందుకు చేస్తున్నావు అని ప్రసాద్ మాటలు విన్న పోస్ట్ మ్యాన్ కాసేపు సైలెంట్ అయ్యాడు. సడన్గా ఓ పెద్ద అబద్ధంలో చిక్కుకున్నాను అని మరుసటి క్షణంలోనే క్లారిటీ ఇచ్చాడు. నేను డబ్బులు వీళ్లకు కాదు, నేను మా అమ్మకి ఇస్తున్నాను అన్నాడు పోస్ట్ మ్యాన్. అర్థం కావటం లేదు. పోస్ట్ మ్యాన్ చెప్పిన మాటలు విని ప్రసాద్ ఆశ్చర్యపోయాడు. కానీ పోస్ట్ మ్యాన్ మరింత వివరించాడు. అతని కొడుకు ఎక్కడికో బయటకు వెళ్ళి ప్రతి నెల తన తల్లికి 1000 రూపాయలు మనీ ఆర్డర్ పంపించేవాడు. కానీ ఒకరోజు తన కొడుకు మనీ ఆర్డర్కి బదులుగా అతని కొడుకు స్నేహితుడు నుంచి ఉత్తరం వచ్చింది, అమ్మను ఉద్దేశించి. అమ్మకు ఉత్తరం వచ్చిందన్న పోస్ట్ మ్యాన్ మాట వినగానే ఆ ఉత్తరంలో ఏం రాసి ఉంది అనే ఆసక్తి ప్రసాద్కి కలిగింది. ఆ ఉత్తరంలో ఏముంది అని ఆసక్తిగా అడిగాడు ప్రసాద్. ఏదో ఇన్ఫెక్షన్తో కొడుకు ప్రాణాలు కోల్పోయాడని, ఇప్పుడు అతను ఈ లోకంలో లేడు. అప్పుడు ఏమైంది అని ప్రసాద్కి ఇంకా ఉత్సుకత రెట్టింపయ్యింది. పోస్ట్ మ్యాన్ తన మాటను ఇలా పూర్తి చేశాడు. నెల నెల 1000 రూపాయల కోసం ఎదురు చూస్తున్న కొడుకు బాగోగులు ఆశించే ఈ తల్లికి ఈ విషయం చెప్పే ధైర్యం నాకు లేదు. నేను నా వైపు నుండి ప్రతి నెల వారి మనీ ఆర్డర్ తెస్తాను, కానీ ఈవిడ మీ అమ్మ కాదు కదా. నేను కూడా మా అమ్మకు నెలకు 1000 రూపాయలు పంపేవాడిని.
ఇప్పుడు మా అమ్మ కూడా లేదు కదా. పోస్ట్ మ్యాన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నెల నెల పోస్ట్ మ్యాన్ దగ్గర డబ్బులు వసూలు చేసి తల్లితో తన కొడుకులా మాట్లాడే ప్రసాద్ అపరిచితురాలైన తల్లి పట్ల పోస్ట్ మ్యాన్కు ఉన్న భక్తిని చూసి మౌనంగా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ప్రసాద్ పోస్ట్ మ్యాన్ దగ్గర ఏమీ ఆశించకుండా ఆ తల్లికి కన్న కొడుకులా ఫోన్ చేసి మాట్లాడేవాడు. అంతేకాకుండా పోస్ట్ మ్యాన్తో కలిసి ఆ తల్లికి కొంత డబ్బు సహాయం కూడా చేసేవాడు. ఇదండి ఈనాటి మన కథ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.